తను ఫోన్ చేస్తే బాగుండు. వీడు ఏరియా కొత్తగా ఉన్నట్టున్నాడు, చూస్తుంటే బాధలో ఉన్నట్టున్నాడు. గెలికేస్తే పోలా. హాయ్ బాస్, ఏంటి దిగులుగా ఉన్నట్టున్నారు, పైగా బాధలో ఉన్నట్టున్నారు. ఎనీ ప్రాబ్లం? నీకెందుకు బ్రో, నువ్వేమైనా తీరుస్తావా? ఫైనాన్షియల్ ప్రాబ్లం తప్ప ఎనీ మెంటల్ ప్రాబ్లం ఐ కెన్ క్యూర్, బట్ నాట్ ఫర్ మెంటల్ పేషెంట్స్. భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారు బ్రో. నేను మీలా ఉండుంటే బాగుండేది. లైఫ్ అంటే అంతే బ్రో, మనం నవ్వుతూ ఉండాలి, అవతల మనం నవ్విస్తూ ఉండాలి. ఇప్పటికైనా చెప్తాను నీ ప్రాబ్లం ఏంటో. అంతకుముందు నీ పేరు చెప్తావా? నూతన్. అబ్బా, యాడ్లేని దరిద్రం అంతా నీ పేరులో ఉంది, చెప్పు. లవ్ ఫెయిల్యూర్ బ్రో. లవ్ ఫెయిల్యూరా? నిన్ను చూస్తే ఐపీఎల్ బెట్టింగ్లో లక్షల లక్షలు అప్పు ఉందేమో అనుకున్నా. ఎందుకనా? తప్పు లేదులే, లవ్ ఫెయిల్యూర్ అయినోడికి నా బాధ తెలుస్తుంది, నీకేం అర్థం అవుతుంది. ఏమంటివి మగు పుట్టక పుట్టిన ఎవరైనా సరే వన్ సైడ్ గాను డబుల్ సైడ్ గాను లవ్ ఫెయిల్యూర్ అవ్వక తప్పదు, ఇది జగమెరగని సత్యం. అంటే నీకు లవ్ ఫెయిల్యూరా బ్రో? అదేగా చెప్తున్నా బ్రో. నాకది పక్కన పెట్టు, నీకది చెప్పు. యాజ్ పర్ ఇండియన్ ఫిజికల్ మైథలాజికల్ మెంటల్ ప్రకారం మన బతుకు నాశనం అయిపోయిన పర్లేదు, పక్కనోడి బతుకు మాత్రం నాశనం అయిపోయిందని ఆనందం వాళ్ళకి. బ్రో ఎవరితో మాట్లాడుతున్నావు? ఆడియన్స్లో. ఆయన కథ కదరా, లెట్స్ డైవ్ ఇంటూ స్టోరీ. ఓపెన్ చేస్తే భారతీయ ఫ్రమ్ శ్రీకాళహస్తి, ఎక్కడో కాదు మన ఎదురుగానే. మనం అంటే భలే లైక్ 10 సంవత్సరాలు సిన్సియర్గా లవ్ చేసింది, పిల్ల ముగ్గురు కదా బ్రో. అర్థం కాల ఈ గ్యాప్లో మంది ఏమైనా గమ్ముగుండే మైండా. 8th క్లాస్లో ఒక పిల్ల మీద క్రష్, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి తెలిసింది 10thలో మన మధ్యలోనే. కానీ అంత ఫిగర్ కాదు, కానీ మన పక్కనుండి ఎదవలు ఉంటారు చూడు, వాళ్ళు ఎక్కిచ్చే హైప్ ఉంటుంది. ఊరబ్బా ఇదే హైలైట్, తమన్నా బట్టి కంటే ఇదే సూపర్ ఉంటుంది అనిపిస్తుంది. కట్ చేస్తే సీనియర్తో పెళ్ళి ఎప్పటిలో లవ్ అంట, మన మధ్యలో ఏంటంటే బకరా. బయటోళ్ళు వద్దబ్బా అని చెప్పేసి నా మర్దల్ని గెలిగితే వాళ్ళ అమ్మ వచ్చేసి యూ డోంట్ హ్యావ్ ఏ ఫైనాన్షియల్ స్టేటస్, నా కూతురు నీకెలా ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేసింది. ఇక అమ్మాయిలు వద్దురా బాబోయ్ అనుకున్నప్పుడు వచ్చింది బ్రో నా లైఫ్లోకి. అడిగి చూడే ఎంతో సంతోషం నింపేస్తానే, నిన్ను దాచేసి గుడే కట్టి గుప్పాలే చూసుకుంటానే, గుండెల్లో సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకుంటానే. బ్రో అవన్నీ పక్కన పెట్టు బ్రో, ముందు బ్రేకప్ ఎలా అయింది అది చెప్పు బ్రో. చెప్పాగా ఆత్రం. మళ్ళీ ఎవరితో బ్రో? కదరా సరే బ్రో, ఆ బ్రేకప్ ఎలా అయింది? అలా హ్యాపీగా 3 months గడిచిపోయి అప్పుడే తన మొబైల్కి మళ్ళీ ఊని ఏం చేసే మెసేజ్ వచ్చింది. లవ్వుని లేపేసేంత స్ట్రాంగ్ మెసేజా? ఊడి అమ్మ, ఏంది బ్రో అదే? అలర్ట్, ongoing calls or data services are expired on this number. రీఛార్జ్ అయిపోయిందని వదిలేసిందా? కాదు, రీఛార్జ్ చేయలేదని వదిలేసింది. అరే ఛై, రీఛార్జ్ చేయలేను నువ్వే లవర్ బ్రో. హలో మాస్టరు, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్సా. 3 నెలలు బాడీ గార్డు దాని చుట్టూ తిరుగుతూ ఉంటే వర్క్ ఎవడవుతాడు? అప్పటిదాకా ఎత్తి బెడ్డింగ్ సేవింగ్స్ అన్నీ ఈ 3 నెలలు అయిపోయినాయి. దానికే సింపుల్గా రీఛార్జ్ కూడా చేయలేని వాడివి నన్నేం బాగా చూసుకుంటావు, లెట్స్ బ్రేకప్ అని వెళ్ళిపోయింది. నెల రోజులు నాకేం అర్థం కాలేదు. ఆ టైంలో నా ఫ్రెండ్స్ నాతో లేకుండా ఉంటే ఇప్పటికి నేను చనిపోయి 2 months అయింది బ్రో. ఇంత తిక్క మొక్కలేంటి బ్రో లేడీస్, ఎవరికి అర్థం కాదా? ఏంది బ్రో అంత మాట అన్నావు? వీళ్ళని అర్థం చేసుకోలేక కదా అబ్దుల్ కలాం గారు, సల్మాన్ ఖాన్ గారు, ప్రభాస్ గారు ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయినారు. వీళ్ళు మన మగజాతికి అర్థం కారు బ్రో. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల వల్ల కాదు, మనమంతా బొంగు. కానీ 3 months లవ్ కదా బ్రో, ఇది ఒప్పుకోవట్లేదు. 3 months బ్యాక్ ఈడికి సెట్ అయిందంట. ప్రపంచంలో ఒకటి పుడితే ఇంకోటి వస్తారంటారు. 3 months బ్యాక్ నేను బతికిపోయా, ఈడు బలైపోయాడు. ఓకే 3 monthsలో ఉంటున్నావు కదా బ్రో, ఇదే బాధ నీకే కాకుండా తనకు కూడా ఉంటే తను ఖచ్చితంగా నీ లైఫ్లోకి తిరిగి వస్తుంది. అలా తిరిగి వస్తే మాత్రం తను అస్సలు వదిలిపెట్టద్దు. నేను ఇప్పుడే వస్తాను.
బ్రో నువ్వు చెప్పింది నిజమే బ్రో. తను నాకు కాల్ చేసింది. షీ కేమ్ బ్యాక్ టు మై లైఫ్. ఆల్ హ్యాపీసు. మరి తన ఫోటో చూపించవా? అయ్యో మర్చిపోయా బ్రో. ఈ లాగా పంపిస్తే నిజంగా అన్నం ఉంటుందా? ఇదో చూడు. రాధిక బ్రో తను రాధిక కాదు, భూమిక. నువ్వు నోరు మీరే తెల్లతోలడా. ఇది నన్ను వదిలేసిన తర్వాత నా ఫ్రెండ్స్ నా ధూమ్ధామ్ దోస్తులు నన్ను మార్చడానికి ఎంత కష్టపడదు తెలుసా? నేను ఎంతకీ మారకపోయేసరికి నన్ను డీజే టిల్లన్ దగ్గర తీసుకెళ్ళారు. తెలుసుగా టిల్లన్ డిచ్చెక్ అట్లుంటుంది అన్నతోనే. ఆ అన్న ఒక మాట చెప్పిండు, నేనమ్మ జ్ఞానోదయం అంతే. ఆ మాట నీకు చెప్తా ఇనుకో. ఈ అమ్మాయిలందరూ కూడా రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ వీళ్ళందరూ. అది ఉండదు, అది ఆడ గొట్ట మీద ఉంటుంది. అది ఆ గొట్ట మీద నుండి భయానకలు చేసుకొని చూస్తుంటారు. నల్లటి హౌలగాలు ఎక్కడున్నారో ఎలాగ అర్థం చేద్దామా అని చెప్పేసి. ఆ మాట చెప్పిన తర్వాత అర్థమైంది నాకు. మా ఊళ్ళో నన్ను కదా డీజే టిల్లు అంటారా అని చెప్పేసి. సేమ్ టు సేమ్ వరస జాతకం మాది. మేమంతా కారణ జన్మలో నీలాంటి హౌలగాల్ని కాపాడుకోవడం కోసం మేమేదైనా అవుతుంటారా? నా మాట రా, పారిపోరా. దాని దగ్గర నుండి పారిపోతారా? నువ్వు పారిపోతారా? అర్రే ఒక్క నిమిషం రా, అది మళ్ళీ తిరిగి రాకూడదే. ఎందుకు వచ్చింది? రీఛార్జ్ డన్ బేబీ, కాల్ చేయవా ప్లీజ్. అరే హౌలే నూతన్. ఆ రెండు ఒకటేలా బొంగు. ఇంతకుముందు మొబైల్ వాడుతున్నావు కదా, కొంప తీసి దానికి ఏమైనా రీఛార్జ్ చేసావా? అంటే బ్రో అది తను కాల్ చేయాలంటే మొబైల్లో రీఛార్జ్ ఉండాలి కదా అని. అరే నువ్వు నిజంగానే హౌలా కానివిరా. నువ్వు రీఛార్జ్ చేయబడి తిరిగి వచ్చింది అది. బ్రో ఏంది బ్రో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఇంతకుముందు ఏమన్నావు? ఈ బాధ నీకే కాదు తనకు కూడా ఉంటే ఖచ్చితంగా వస్తుంది అన్నావు, వచ్చింది. ఇప్పుడేంది బ్రో ఈ గొడవ? అరే నీకు అర్థం కావట్లేదురా. అదేమో డైనోసార్, నువ్వేం కుక్క పిల్ల ఎక్కడ ఉన్నావు. అది నేను అమాంతో నోట్లు వేసుకొని పుక్క నువ్వు వేస్తుంది. అరే నేను చెప్పేది బ్రో, తను నాకు చాలా ఇంపార్టెంట్. అసలు ఈ కరువులో ఉన్నా బ్రో. నమ్మోతున్నావో? రే ఆగరా రే, నేను చెప్పేది రే రే. ఇలాంటి ఏదైనా మనం మార్చలేం. ఇలాంటి వాళ్ళ లైఫ్ ఎప్పటికీ హరి ఓం తస్తత్.